హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎస్బీల ప్రైవేటీకరణ గురించి. ఇటీవల మన ప్రధాని నరేంద్ర మోదీ 1.75 లక్షల కోట్ల రూపాయలని సమీకరించాలి. ఏవైతే నష్టాల్లో ఉన్నటువంటి పిఎస్బీలు ఉన్నాయో వీటన్నింటిలోనూ ప్రైవేటీకరణ చేపట్టడం ద్వారా 1.75 లక్షల కోట్ల రూపాయలని సమీకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇలా పిఎస్బీల ప్రైవేటీకరణ అనేదే మార్గం కాదు అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. వీటిని ప్రైవేటీకరణ మాత్రమే కాకుండా పిఎస్బీలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అనేది చర్యల్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. దాంతో దేశంలో ఒక బలమైనటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ కొనసాగడం అవసరం అనేసి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. బ్యాంకుల విలీన ప్రక్రియను గురించి వివరించండి. ద్వంద్వ బ్యాలెన్స్ షీట్ సమస్య అంటే ఏమిటి? ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అనేసి పిలుస్తూ ఉంటాము. ఇటీవల మనం చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్, దీన్ని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అలాగే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండింటితో అమాల్గమేట్ చేయడం జరిగింది. అలాగే కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ రెండూ కలిపి కెనరా బ్యాంక్, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, అలాగే కార్పొరేషన్ బ్యాంక్ వీటన్నింటినీ కలిపి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి భాగంగా తీసుకురావటం జరిగింది. అలాగే అలహాబాద్ బ్యాంక్ని ఇండియన్ బ్యాంక్లో మర్జ్ చేయటం జరిగిందనమాట. దీంతో 2017 సంవత్సరంలో మొత్తం 27 పిఎస్బీస్ ఉంటే ప్రస్తుతం అవి 12కు చేరాయన్నమాట. ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విజయ బ్యాంక్ని, దేనా బ్యాంక్ని రెండింటినీ కలపటం జరిగింది. అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాటి యొక్క 5 అసోసియేట్స్ని కలపటం జరిగింది. అంతేకాకుండా భారతీయ మహిళా బ్యాంక్ని కూడా 2017 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలపటం జరిగిందనమాట. ఇలా బ్యాంకుల్ని విలీనం చేస్తే ఏమవుతుంది? వాటిలో కాంపిటేటివ్నెస్ అనేది పెరుగుతుంది. అలాగే క్యాపిటల్కి సంబంధించి, గవర్నెన్స్కి సంబంధించి వాటిలో గుడ్ గవర్నెన్స్ని మనం తీసుకొచ్చేలాగా ఎన్ష్యూర్ చేయొచ్చు. అలాగే బ్యాంక్స్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. టెక్నాలజికల్ సినర్జీ అనేది కూడా పెరుగుతుంది. సెల్ఫ్ సఫిషియన్సీని సాధించేటటువంటి అవకాశం ఉంది. ఏవైతే లోన్ ట్రాకింగ్ మెకానిజం ఉంటుందో దాంట్లో రికవరీని సాధించవచ్చు. అలాగే క్యాపిటల్ అలొకేషన్కి సంబంధించి, పర్ఫార్మెన్స్కి సంబంధించి వాటికి సంబంధించినటువంటి మానిటర్ చేసేటటువంటి అవకాశం కూడా ఈజీ అవుతుంది. అయితే ఛాలెంజెస్ కూడా కొన్ని ఉన్నాయి. అవేంటి? డెసిషన్ మేకింగ్ అనేది స్లో అవుతుంది. అలాగే జియోగ్రాఫికల్ సినర్జీ ఏదైతే ఉంటుందో అది మిస్ అవుతుంది అనేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఎకానమీలో స్లో డౌన్ అనేది ఆల్రెడీ మన దగ్గర స్లో డౌన్ అనేది ఉంది. ఈ ప్రైవేట్ కన్జంప్షన్ మరియు ఇన్వెస్ట్మెంట్ రావటం వల్ల ఇంకా ఎకానమీ అనేది స్లో డౌన్ అయ్యేటటువంటి ఛాన్స్లోనే ఉంది. అంతేకాకుండా ఒక బ్యాంక్ కనుక వీక్గా ఉంటే దాన్ని ఇంకొక బ్యాంక్తో కలిపినప్పుడు వీక్ బ్యాంక్స్గా తయారయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సరే, బ్యాంకుల యొక్క విలీన ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది? మర్జర్ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ CRCS అనేసి పిలుస్తామన్నమాట. వీళ్ళకి ఆ అప్లికేషన్ మర్జర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ని ఆ కన్సర్న్డ్ బ్యాంక్స్ ఈ సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్కి సబ్మిట్ చేయటం జరుగుతుంది. ఆ కాపీ అప్లికేషన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కూడా వాల్యుయేషన్ రిపోర్ట్, అలాగే ఇన్ఫర్మేషన్ ఏదైతే మర్జర్ స్కీమ్కి సంబంధించినటువంటి కన్సిడరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన రిపోర్ట్ని వాల్యుయేషన్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ అప్లికేషన్ కాపీతో పాటు పంపించడం జరుగుతుంది. దాని తర్వాత RBI అనేది ఆ స్కీమ్ గురించి ఎగ్జామినేషన్ చేసి అందులో డిపాజిటర్స్ యొక్క ఇంట్రెస్ట్ ఎలా ఉంది, అలాగే ఈ CRCS ఏదైతే సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ దీని యొక్క డెసిషన్ ఎలా ఉంది అన్నటువంటి దాని మీద RBI ఎగ్జామైన్ చేసి అది నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. సరే, ఇంకా ద్వంద్వ బ్యాలెన్స్ షీట్ సమస్య లేదా ట్విన్ బ్యాలెన్స్ షీట్ క్రైసిస్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ ట్విన్ బ్యాలెన్స్ షీట్ క్రైసిస్ అంటే ఏంటి? ఏదైనా ఒక బ్యాంకు కొన్ని కంపెనీస్కి అవుట్ స్టాండింగ్ లోన్స్ని ఇచ్చింది అంటే అది దాని యొక్క ఇంట్రెస్ట్ను కూడా కట్టలేకపోతే, అంటే ఆ కంపెనీస్ మళ్ళీ తిరిగి ప్రిన్సిపల్ని కానీ ఇంట్రెస్ట్ని కానీ కట్టడంలో ఫెయిల్ అయితే కనుక ఆ బ్యాంక్ అప్పుడు వేరే వాళ్ళకి ఇప్పుడు ఆ లోన్స్ ఇంట్రెస్ట్ ఏవైతే వస్తుందో దాని నుంచే కదా అండి ఇంకొకళ్ళకి వాళ్ళు లోన్స్ అనేది ఇవ్వగలరు. అలాగే బ్యాంకింగ్ మెకానిజం అనేది జరగటం అనేది మొత్తం దాని మీదే కదా ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు ఇటు లోన్స్ ఇచ్చిన వాళ్ళు తిరిగి కట్టడము లేదు, అలా మనీ అనేది ఎక్కువ మొత్తంలో వాళ్ళ దగ్గర ఉండటం వల్ల మిగిలిన వాళ్ళకి వీళ్ళు లోన్స్ వీటన్నింటిని ఇవ్వలేకపోవటం, దీన్ని ట్విన్ బ్యాలెన్స్ షీట్ క్రైసిస్ లేదా ద్వంద్వ బ్యాలెన్స్ షీట్ సమస్య అనేసి పిలుస్తాము.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశవ్యాప్తంగా గాలిలో సూక్ష్మ ధూళి కణాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. దానివల్ల చాలా అనర్థాలు అనేవి వస్తూ ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినటువంటి పరిధికి దాదాపు 10-11 రెట్ల మేర సూక్ష్మ ధూళి కణాలు అనేవి గాలిని కలుషితం చేస్తూ ఉన్నాయి. 2020 అక్టోబర్ నుంచి జనవరి వరకు సూక్ష్మ ధూళి కణాలు అంతకు సంవత్సరంతో పోలిస్తే మరింత పెరిగాయి అనేసి వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం యొక్క తాజా విశ్లేషణ చెప్తోంది. అంతేకాకుండా కేంద్ర కాలుష్య మండలి అధికారిక ఆన్లైన్ పోర్టల్లో నమోదైనటువంటి సమాచారం ఆధారంగా పరిశీలించినటువంటి మొత్తం 99 నగరాల్లో 43 చోట్ల పరిస్థితి అనేది దిగజారింది అనేసి చెప్తూ ఉన్నారు. ఆ జాబితాలో గురుగ్రామ్, జైపూర్, ఆగ్రా, నేవీ ముంబై, జోధ్పూర్, కోల్కతాతో పాటు విశాఖపట్నం పేరు కూడా ఉందన్నమాట. అంతేకాకుండా కొన్ని చోట్ల ఇండోర్, భోపాల్, ఔరంగాబాద్ లాంటి వాటిలో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు కాలుష్య స్థాయి అనేది మరింతగా పెరిగిపోతోంది అనేసి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అయితే దీర్ఘకాలం వాయు కాలుష్యానికి గురైనటువంటి వాళ్ళలో మెదడు పనితీరు అనేది దెబ్బతింటుంది, మూత్రపిండాల సామర్థ్యము దెబ్బతింటుంది, వాయు నాణ్యత క్షీణించటం వల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా పెరుగుతూ ఉంటాయి. 1998 నుంచి 15 ఏళ్ల పాటు ఇంధన మౌలిక వసతుల ఉన్నతీకరణ అజెండాకి కట్టుబాటు చాటినటువంటి చైనా ఇవన్నీ కూడా ఏడాదికేడాది నిర్దిష్ట లక్ష్యాల్ని నిర్దేశించుకుంటూ ఉంటుందన్నమాట. అలా మనం కూడా ఖచ్చితంగా నిర్దిష్ట లక్ష్యాల్ని నిర్దేశించుకొని మన వాతావరణంలో ఉన్నటువంటి సూక్ష్మ ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిమాణాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB అన్నటువంటి దాన్ని ఏ చట్టం కింద ఏర్పాటు చేశారు? ఏ చట్టం కింద ఈ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటు చేశారు? వాటర్ యాక్ట్ ఏదైతే ఉందో వాటర్ యాక్ట్ని ఎప్పుడు తీసుకురావటం జరిగింది? 1974వ సంవత్సరంలో వాటర్ యాక్ట్ని తీసుకొచ్చారు. దీని కింద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్నటువంటి దాన్ని ఒక స్టాట్యుటరీ ఆర్గనైజేషన్గా 1974వ సంవత్సరంలోనే ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ CPCB అన్నది ఎయిర్ యాక్ట్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు? 1981వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఈ ఎయిర్ యాక్ట్ కింద కూడా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అనేది దాని యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మానవ హక్కుల గురించి అన్నమాట. మానవ హక్కుల మీద దాడి జరుగుతోంది అని చెప్తూ సాగు చట్టాలని ఒక పక్క రద్దు చేయాలనేసి రైతులు ఉద్యమం చేస్తూ ఉంటే ప్రభుత్వం మరొక పక్క స్వాతంత్రోద్యమ కాలం నాటి చౌరీ చౌరా సంఘటనకు సంబంధించి వేడుకల్ని జరుపుతోంది అనేసి చెప్తోంది. స్వతంత్ర కాలంలో మహాత్మా గాంధీ సారథ్యంలో ప్రారంభమైనటువంటి సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఆందోళనకారుల మీద కాల్పులు జరిగాయి. దీనికి ప్రతీకారంగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ సమీపంలోని చౌరీ చౌరా పోలీస్ స్టేషన్కి ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో 22 మంది పోలీసులు మరణించారు. ఆ ఘటనతో గాంధీజీ మొత్తం ఉద్యమాన్ని ఆపేశారనమాట. దీన్నే మనం చౌరీ చౌరా సంఘటన అనేసి చెప్తూ ఉంటామన్నమాట. ఇలా ఒక పక్క ఇది చేస్తుంటే ఇంకొక పక్క చౌరీ చౌరా వేడుకలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క వాతావరణ మార్పుల ఉద్యమకారినైనటువంటి గ్రెటా థన్బర్గ్ రైతుల పోరాటానికి సంఘీభావం తెలపటం మీద ఇటు ప్రభుత్వం నుంచి అటు మద్దతుదారులు అనుకూల మీడియా నుంచి ప్రతిస్పందన అనేది ఎదుర్కోవటం జరిగింది. తర్వాత ఉత్తరాఖండ్లో ప్రకృతి విపత్తు అనేది వచ్చింది. చమోలీలో వరదలు సంభవించటం వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. గంగానది ఎగువ భాగంలో ఉన్నటువంటి అన్ని జల విద్యుత్ ప్రాజెక్టుల పనుల్ని నిలిపివేయాలి అనేసి డిమాండ్ చేస్తూ ప్రొఫెసర్ GD అగర్వాల్ 112 రోజుల పాటు 2018లో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచారు. ఇటీవల రైతులు సాగు చట్టాలని రద్దు చేయాలనేసి గణతంత్ర దినోత్సవం రోజున ఏదైతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయో వీటిని ప్రభుత్వం ఖండించింది. దానివల్ల ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రమేయం ఉన్నటువంటి కొన్ని ఉదంతాలని విస్మరిస్తూ కొన్ని సంఘటనలను మాత్రమే కీర్తిస్తున్నారు అనేసి ఇక్కడ చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రస్తుత భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు ఎవరు? ప్రస్తుతం మన భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడి సీట్ అనేది వ్యాకెంట్గా ఉంది. కాకపోతే జస్టిస్ ప్రఫుల్లా చంద్రపంత్, జ్యోతికా కార్లా, అలాగే ధ్యానేశ్వర్ మనోహర్ ములాయ్ వీళ్ళందరూ మెంబర్స్గా ఉన్నారన్నమాట.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సమాచారాన్ని సెర్చ్ ఇంజన్లో ఉపయోగించుకుంటున్నందుకు భారతీయ వార్తాపత్రికలకు డబ్బులు చెల్లించాలి అనేసి భారతీయ వార్తాపత్రికల సొసైటీ అనేది గూగుల్ని కోరింది. ప్రకటనల ఆదాయంలో ప్రచురణకర్త వాటాని 85% పెంచాలి అనేసి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఇటీవల మనం చూస్తే ఆస్ట్రేలియాలో కూడా సెర్చ్ ఇంజన్లో మా వార్తల్ని వాడుకుంటున్నందుకు డబ్బులు చెల్లించాలి అనేసి ఆస్ట్రేలియా ఒక చట్టం తీసుకొస్తాము అనేసి చెప్పడంతో గూగుల్ అక్కడ ఉన్నటువంటి ప్రముఖ వార్తా సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవటం జరిగింది. ఇది మనం చూసాం కదా. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. వార్తలని తమ సెర్చ్ ఇంజన్లో ఉపయోగించుకునేందుకు భారత వార్తాపత్రికలకి డబ్బు చెల్లించాలనేసి భారతీయ వార్తాపత్రికల సొసైటీ ఏ సంస్థను కోరింది? ఏ సంస్థను? గూగుల్ని కోరింది. అంతేకాకుండా ప్రకటనల ఆదాయంలో ప్రచురణకర్త వాటాని 85% పెంచాలి అనేసి కూడా చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇస్రో వాహక నౌక పిఎస్ఎల్వి C-51 అనేది ఈ నెల 28వ తేదీన ఫిబ్రవరి 28వ తేదీన అమెజానియా, ఇది బ్రెజిల్కి చెందినటువంటి ఉపగ్రహం అనమాట. దీంతో పాటు మరొక 18 ప్రైవేటు ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతోంది. అంతేకాకుండా మన భారతదేశంలోని కొన్ని విద్యా సంస్థలు సంయుక్తంగా రూపొందించినటువంటి యూనిటీ శాట్ అనేటటువంటి ఒక నానో ఉపగ్రహాల సమాహారాన్ని కూడా తీసుకువెళ్ళబోతోంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి వాహక నౌకలను గురించి వివరించండి. మన భారతదేశంలో ఏదైనా ఒక స్పేస్ క్రాఫ్ట్ని స్పేస్లోకి మోసుకు వెళ్ళేటటువంటి లాంచ్ వెహికల్స్లో ప్రస్తుతం రెండింటిని విరివిగా వాడుతూ ఉన్నాము. అందులో పిఎస్ఎల్వి అలాగే జిఎస్ఎల్వి అనమాట. స్టార్టింగ్లో మనం ఎస్ఎల్వి లేదా శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దాని తర్వాత ఏఎస్ఎల్వి అన్నటువంటి దాన్ని డెవలప్ చేశాము. దాని తర్వాత పిఎస్ఎల్విని డెవలప్ చేశాము. దాని తర్వాత జిఎస్ఎల్వి అన్నటువంటి దాన్ని డెవలప్ చేశాము. ప్రస్తుతం జిఎస్ఎల్వి మ్యాక్ 3 MK3 అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం బాగా ఎక్కువగా ఉపయోగించేటటువంటి స్పేస్ క్రాఫ్ట్ అనమాట. పిఎస్ఎల్వి అంటే ఏంటి? పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి పిలుస్తూ ఉంటాం. జిఎస్ఎల్వి అంటే ఏంటి? జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ పిఎస్ఎల్విలో సాలిడ్ మరియు లిక్విడ్ ప్రొపల్షన్ బూస్టర్స్ అనేవి ఉంటాయి. అదే జిఎస్ఎల్విలో అయితే సాలిడ్, లిక్విడ్ అలాగే క్రయోజెనిక్ ప్రొపల్షన్ బూస్టర్స్ అనేవి ఉంటాయి. జిఎస్ఎల్వి అనేది దాదాపు 4000 kgల పేలోడ్ మాస్ని తీసుకెళ్లగలదు. అదే పిఎస్ఎల్వి అయితే దాదాపు 1860 kgల పేలోడ్ మాస్ని తీసుకెళ్లగలదు. ప్రస్తుతం పిఎస్ఎల్వి C-51 అనేటటువంటి వాహక నౌక ద్వారా అమెజానియా 1తో పాటు మరొక 18 ప్రైవేట్ వాహనాలని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల తీసుకొచ్చినటువంటి ది ఇండియా ఫార్మా 2021 అండ్ ఇండియా మెడికల్ డివైస్ 2021 ప్రారంభ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి మాట్లాడుతూ 2030 నాటికి దేశీయ ఔషధ పరిశ్రమ అనేది సుమారు $13,000 కోట్ల స్థాయికి చేరుకునేటటువంటి సామర్థ్యం అనేది కలిగి ఉంది అనేసి చెప్పటం జరిగింది. అంటే సుమారు 9.75 నుంచి 10 లక్షల కోట్ల స్థాయికి చేరుకునేటటువంటి అవకాశం ఉంది అనేసి. దేశంలో ఔషధ సంస్థలు సులభతరంగా వ్యాపారం చేసేలాగా, నియంత్రణపరమైనటువంటి ఒత్తిడిని తగ్గించేలాగా ప్రభుత్వం పనిచేస్తుంది అనేసి చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి ఇండియా ఫార్మా బల్క్ డ్రగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డుని హైదరాబాద్కి చెందినటువంటి మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్కి ఈ అవార్డు అనేది లభించింది. కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అనేది 5 విభాగాల్లో ఈ అవార్డులను ఇస్తోంది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. సులభతర వ్యాపార నిర్వహణలో భారతదేశం అనేది ఎన్నవ స్థానంలో ఉంది? 63వ స్థానంలో ఉంది. మొత్తం 190 కంట్రీస్లో మన దేశం అనేది 63వ స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రసిద్ధ కథా నవల రచయిత, సాహిత్య విమర్శకుడు సింగమనేని నారాయణ గారి గురించి. ఈయన కొన్ని నెలలుగా అనారోగ్యంతో పోరాడి నిన్నటి రోజున కన్నుమూయటం జరిగిందనమాట. ఈయన ఒక మంచి ఆధునిక రచయితగా, ఆధునిక సాహిత్య విమర్శకుడిగా ఎదిగారు. 1970 తర్వాత అనంతపురం నుంచి తెలుగు కథా వికాసానికి, కథానిక సాహిత్య విమర్శకి తనదైన శైలిలో దోహదం చేయటం జరిగింది. ఈయన వ్యవసాయం గురించి, అక్కడ ఉన్నటువంటి బాధల గురించి, జూదం,
ఊబి, విముక్తి, అలాగే యక్ష ప్రశ్నలు, ఉచ్చు లాంటి కథలన్నీ రాయటం జరిగింది. అంతేకాకుండా ఈయన అవినీతిని, మన కార్యనిర్వాహక వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఆధిపత్యాన్ని వివరించటం కోసం పరీక్ష, ట్రాజడీ, వేషం, కంచా లాంటి కథల్లో వాస్తవిక దృష్టితో ఈయన చిత్రీకరించటం జరిగింది. అలాగే ఈయన రాసినటువంటి కథావరణం అనేటటువంటి కథానిక సాహిత్య విమర్శ గ్రంథం అనేటటువంటి దాన్ని రాశారు. అంతేకాకుండా రాయలసీమ కథా చిత్రం అనేటటువంటి ఒక పెద్ద వ్యాసం కూడా రాశారనమాట. అందులో రాయలసీమ కథానికల్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పటం జరిగింది. అంతేకాకుండా వతన్ అనేటటువంటి ఒక ముస్లిం కథల సంకలనం మీద మనకు తెలియని మరో ప్రపంచం అనేటటువంటి వ్యాసాన్ని రాశారు. తెలుగు కథా రచయితలు గురజాడ నుంచి నేటిదాకా కథల్లో భాషని ఎలా ఉపయోగించుకున్నారో కథల తెలుగు అనేటటువంటి వ్యాసంలో ఆలోచనాత్మకంగా పరిశీలించటం జరిగింది. ఇలా తెలుగు భాష పట్ల ఎనలేని ప్రేమ కలిగినటువంటి వ్యక్తి సింగమనేని నారాయణ గారు. క్వశ్చన్ చూడండి, ఇటీవల కన్నుమూసినటువంటి సింగమనేని నారాయణ ఎవరు? ఈయన ఒక కథా నవల రచయిత, సాహిత్య విమర్శకుడు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాషింగ్టన్ విశ్వవిద్యాలయాలకు చెందినటువంటి శాస్త్రవేత్తలు అమెరికాలో ఉన్నటువంటి మోంటానా అనేటటువంటి ప్రాంతంలో వానరాలకు సంబంధించినటువంటి అత్యంత పురాతన శిలాజాలని కనుక్కోవటం జరిగింది. ఈ శిలాజాలలో ఉన్నటువంటి పళ్ళని వీళ్ళు విశ్లేషించారు. ఇది ప్లెడియాడా పిఫామ్స్ అనేటటువంటి ఒక పురాతన వానర జాతికి సంబంధించిగా తేల్చటం జరిగింది. అది 6.59 కోట్ల ఏళ్ల నాటిది అనేసి గుర్తించటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, వానరాలకు సంబంధించి అత్యంత పురాతన శిలాజాలని శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు? ఎక్కడ? అమెరికాలో ఉన్నటువంటి మోంటానా అనేటటువంటి ప్రాంతంలో. ఇది 6.59 కోట్ల ఏళ్ల నాటి శిలాజం అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్ కార్డుల జారీ మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకోవటం జరిగింది. గతంలో డొనాల్డ్ ట్రంప్ కరోనా దృష్ట్యా స్వదేశీయులు ఉద్యోగాల్ని కోల్పోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ గ్రీన్ కార్డుల జారీ మీద నిషేధాన్ని విధించటం జరిగింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ నిషేధాన్ని ఎత్తివేయటం జరిగింది. దీంతో విదేశీ నిపుణులకి, ముఖ్యంగా భారతీయులకి ప్రయోజనం కలగబోతోంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, గ్రీన్ కార్డు యొక్క ప్రయోజనాలను తెలపండి. గ్రీన్ కార్డ్ అనేది అఫీషియల్గా దీన్ని పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. యునైటెడ్ స్టేట్స్లో పర్మనెంట్ రెసిడెన్సీని పొందాలి అంటే ఒక పర్సన్ ఇది ఒక ఐడెంటిటీ డాక్యుమెంట్గా పనిచేస్తుంది. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని అక్కడ లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్స్ LPRs అనేసి పిలుస్తూ ఉంటారనమాట. 2019 కింద దాదాపు 13.9 మిలియన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఇంతమంది అమెరికాలో ఉంటే వీళ్ళలో 9.1 మిలియన్ మంది యునైటెడ్ స్టేట్స్ సిటిజన్గా ఎలిజిబుల్ అయ్యారనమాట. అందులో దాదాపు 65,000 మంది యునైటెడ్ స్టేట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్డ్ అనేది హిస్టారికల్గా గ్రీనిష్ కలర్లో ఉండేది కాబట్టి దీనిని గ్రీన్ కార్డ్ అనేసి పిలుస్తూ ఉంటారు. దీనిని సర్టిఫికేట్ ఆఫ్ ఏలియన్ రిజిస్ట్రేషన్ అనేసి, ఏలియన్ రిజిస్ట్రేషన్ రిసిప్ట్ కార్డ్ అనేసి కూడా పిలుస్తూ ఉంటారు. చాలా దేశాల నుంచి చాలామంది H1B వీసాల మీద అమెరికా వచ్చి ఉద్యోగులు చేస్తూ ఉంటారనమాట. అయితే కొన్ని వృత్తుల వాళ్ళకి కొత్తగా తాత్కాలిక వర్క్ వీసాలు, H1B వీసాల మంజూరు చేయకుండా గత ఏడాది జూన్లో ట్రంప్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అయితే ఈ నిర్ణయాన్ని బైడెన్ మార్చలేదు, కానీ ఏవైతే గ్రీన్ కార్డుల మీద నిషేధం ఉందో దాన్ని మాత్రం ఎత్తివేసేలాగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హిందూ వారసత్వ చట్టం గురించి. ఈ హిందూ వారసత్వ చట్టం ప్రకారం మహిళలు తమ తండ్రి వారసులకు కూడా ఆస్తిని పంచివచ్చు అనేసి సుప్రీంకోర్టు చెప్తోంది. హిందూ వారసత్వ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 15(1)(d)ని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డిలతో కూడినటువంటి ధర్మాసనం ప్రస్తావించటం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారం హిందూ మహిళ తన తండ్రి తరపు వారసులకు కూడా ఆస్తిని పంచవచ్చు అనేసి చెప్తోంది. కుటుంబం అనేటటువంటి పదాన్ని విస్తృత భావనలో అర్థం చేసుకోవాలి. కేవలం దగ్గరి బంధువులు, చట్టబద్ధ వారసులే అందులోకి వస్తారని భావించటం సరికాదు అనేసి సూచించటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, హిందూ వారసత్వ చట్టం లేదా హిందూ సక్సెషన్ యాక్ట్ అనేటటువంటి దాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1956వ సంవత్సరంలో పార్లమెంట్ ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 15(1)(d)ని గురించి వివరించండి. ఏం చెప్తోంది సెక్షన్ 15(1)(d) అనేది హిందూ మహిళ తన తండ్రి తరపు వారసులకు కూడా ఆస్తిని పంచి ఇవ్వచ్చు అనేసి చెప్తోంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రతిష్టాత్మకమైనటువంటి స్కోచ్ గ్రూప్ సంస్థ పురస్కారానికి ఉత్తమ ఐటీ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. హర్యానాలోని గుడ్గావ్కి చెందినటువంటి స్కోచ్ సంస్థ అనేది 1997 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం పాలన, ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో ప్రభుత్వాలకి, వ్యక్తులకి పురస్కారాల్ని అందజేస్తూ ఉంది. 2020 సంవత్సరానికి గాను తన యొక్క సేవలతో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు కేటీఆర్ని ఈ పురస్కారానికి ఎంపిక చేయటం జరిగింది. ఈ పరిపాలనలో ప్రత్యేకతను చాటినటువంటి తెలంగాణని స్టేట్ ఆఫ్ ద ఇయర్కి ఎంపిక చేయటం జరిగింది. ఇలా 2 స్కోచ్ పురస్కారాలు అనేవి తెలంగాణకి లభించాయి. క్వశ్చన్ చూడండి, స్కోచ్ సంస్థ 2020కి సంబంధించి ఉత్తమ ఐటీ మంత్రిగా ఎవరిని ఎంపిక చేయటం జరిగింది? తెలంగాణకి చెందినటువంటి కేటీఆర్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల గురించి. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలని గ్రామీణ సహకార పరపతి సంఘాలతో అనుసంధానించడం ద్వారా రైతులకి మెరుగైనటువంటి సేవల్ని అందించాలి అనేసి ఏపీసీఎస్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలని ఎప్పుడు ప్రారంభించారు? 2019 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన వైఎస్ఆర్ రైతు భరోసా అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా అన్నదాన్ని ప్రారంభించారు. దీని కింద వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు రైతులకి వన్ స్టాప్ షాప్గా ఉంటాయి. రైతు భరోసా కేంద్రాల్లో ఫార్మర్స్కి సంబంధించి, సీడ్స్కి సంబంధించి వాళ్ళ ఫైనల్ ప్రొడ్యూస్ని సేల్ చేసుకునేంత వరకు ప్రతి స్టెప్కి కూడా ఆ రైతు భరోసా కేంద్రాల్లో అసిస్టెంట్స్ని కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆర్బీ కేసులో సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వీటన్నింటిని అందించడం జరుగుతుంది. సాయిల్ టెస్టింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఫార్మర్స్కి సంబంధించి ట్రైనింగ్ సెంటర్స్లో వాళ్ళకి నాలెడ్జ్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏ పంట పండించాలి, ఏ భూమిలో ఏ పంట పండిస్తే ఎంత లాభం వస్తుంది, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చెప్పటం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చి క్రాప్ మేనేజ్మెంట్కి సంబంధించి ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ని ఎంకరేజ్ చేయటం కోసం కొంతమంది అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ సహాయం కూడా తీసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఆర్బీకేలోనూ రైతు భరోసా కేంద్రంలోనూ ఒక డిజిటల్ కియోస్క్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అక్కడ ఫార్మర్స్ వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ అన్నింటినీ ఆర్డర్ చేసుకునేటటువంటి అవకాశం అనేది వాళ్ళకు కలుగుతుంది. నవరత్నాలను గురించి వివరించండి. నవరత్నాలు అంటే ఏంటండి? 9 ఈ నవరత్నాలు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి? ఒకటి వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలని కూడా దాని కిందే కదా తీసుకొచ్చింది. ఇలా వైఎస్ఆర్ రైతు భరోసా అనేది ఒకటి. రెండవది జలయజ్ఞం అన్నది రెండవది. మూడవది వచ్చేసి మద్య నిషేధం. నాలుగవది వచ్చేసి ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేటటువంటిది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేటటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకొచ్చారు. పేదలందరికీ ఇళ్లను, పక్కా హౌసెస్ని ఏర్పాటు చేసేటటువంటి స్కీమ్ అనేది దీని కింద ఉంది. అలాగే వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత అన్నది ఒక స్కీమ్గా తీసుకొచ్చారు. అలాగే పింఛన్స్ ఏవైతే ఇస్తూ ఉంటారో ఆ పింఛన్లను పెంపు చేయటం, అలాగే అమ్మ ఒడి అనేటటువంటి స్కీమ్ తీసుకురావటం. ఇవి 9 కూడా నవరత్నాల కింద ఉన్నటువంటి స్కీమ్స్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర పారిశ్రామిక విధానం 2020-23 అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడం కోసం ఏదైతే వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారో దానికి సంబంధించి మార్గదర్శకాలను ఇచ్చింది. అంతేకాకుండా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి నష్ట భయం లేకుండా హ్యాండ్ హోల్డింగ్ కల్పించేలాగా వైఎస్ఆర్ AP1 కింద చేయూతను అందించడంతో పాటు వివిధ రాయితీల్ని కూడా ప్రకటించడం జరిగింది. వాటికి సంబంధించి మార్గదర్శకాలు సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు ఏమేం మార్గదర్శకాలు ఇచ్చారు, మధ్య మరియు భారీ పరిశ్రమలకు ఏమేం మార్గదర్శకాలు ఇచ్చారు అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ చూడండి, పారిశ్రామిక విధానం ఇది ఏపీ పారిశ్రామిక విధానానికి సంబంధించి 2020-23కు సంబంధించి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మార్గదర్శకాలను విడుదల చేసింది? ఆ మార్గదర్శకాలు ఏంటి అంటే ఇక్కడ సూక్ష్మ చిన్న పరిశ్రమలకు సంబంధించి, మధ్య భారీ పరిశ్రమలకు సంబంధించి ఇచ్చినటువంటి మార్గదర్శకాల గురించి చదువుకుంటాం. ఏమిచ్చింది? స్టాంప్ డ్యూటీ నుంచి 100% మినహాయింపును సూక్ష్మ చిన్న పరిశ్రమలకు ఇవ్వటం జరిగింది. 5 ఏళ్ల పాటు యూనిట్కి రూపాయి చొప్పున విద్యుత్ రాయితీని ఇస్తున్నారు. అలాగే 5 ఏళ్లకి 100% SGST అంటే స్టేట్ GST చెల్లింపును గురించి, గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు 15% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీని ఇస్తున్నారు. 5 ఏళ్ల పాటు 3% వడ్డీ రాయితీని ఇస్తున్నారు. అలాగే భూమి వినియోగ మార్పు ఛార్జీలో 25% తిరిగి చెల్లింపు లాంటి ప్రయోజనాలను ఇస్తూ ఉన్నారు. అంటే గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు తిరిగి చెల్లించేటటువంటి ప్రయోజనాల్ని కూడా ఇస్తూ ఉన్నారు. మధ్య భారీ పరిశ్రమలకు సంబంధించి ఉపాధి కల్పన ఆధారంగా ఈ పరిశ్రమలకు 5 ఏళ్ల పాటు రాయితీల్ని అందిస్తారు. 1000 మందికి ఉపాధి కల్పిస్తే 50%, 1000 నుంచి 2000 మందికి అయితే 75%, 2000 మంది దాటి ఉపాధి కల్పిస్తే 100% SGST నుంచి మినహాయింపుని ఇస్తారు. ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2023లోగా ఉత్పత్తి ప్రారంభించినటువంటి మధ్య భారీ పరిశ్రమలకి ఈ రాయితీలు అనేవి వర్తిస్తాయి. వీటన్నిటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మార్గదర్శకాలు విడుదల చేసింది అంటే ఒక లిస్టుగా రాసుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి COVID-19 సవాళ్లను ఎదుర్కోవటం కోసం అభివృద్ధి కార్యకలాపాలకి ప్రభుత్వాలు భారీ వ్యయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేసి RBI గవర్నర్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా మొండి బకాయిల సమస్యల గురించి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ARCs అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఈ ARCస్కి సంబంధించి వాటికి నియంత్రణ యంత్రాంగాన్ని మరింత పటిష్టవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేసి RBI చెప్తోంది. అంతేకాకుండా అసెట్ పర్చేజింగ్ సహా వ్యవస్థలో లిక్విడిటీ అంటే ద్రవ్య లభ్యత పెంపు కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు RBI బ్యాలెన్స్ షీట్ మీద ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి అనేసి ఏవైతే అంచనాలు వస్తూ ఉన్నాయో అవేవి సరికాదు అనేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా త్వరలో డిజిటల్ కరెన్సీ మీద మార్గదర్శకాలు తీసుకొస్తాము అనేసి చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. బ్యాంకింగ్ రంగానికి చెందినటువంటి మొండి బకాయిల నిర్వహణకి 2021-22 బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఏ కంపెనీ ఏర్పాటును గురించి ప్రస్తావించింది? ARC అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ని బ్యాంకింగ్ రంగానికి సంబంధించి NPS కోసం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కోసం ARC అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకురావాలి అనేసి ప్రపోజ్ చేయటం జరిగింది. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఒక స్పెషలైజ్డ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది NPS లేదా బ్యాడ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో బ్యాంక్స్ నుంచి వాటిని కొనుగోలు చేసి, అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, బ్యాంక్స్ నుంచి బ్యాడ్ అసెట్స్ని కొనుగోలు చేసి ఆ బ్యాలెన్స్ షీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీనప్ చేయటం జరుగుతుంది. అదర్ వర్డ్స్లో చెప్పాలి అంటే ARCs అనేవి బ్యాడ్ లోన్స్ని బ్యాంక్స్ నుంచి కొనుగోలు చేసేటటువంటి ఒక బిజినెస్ అనమాట. సర్ఫేసీ యాక్ట్ ఏదైతే ఉందో, సర్ఫేసీ యాక్ట్ అనేది ఎప్పుడు తీసుకురావటం జరిగింది? సర్ఫేసీ యాక్ట్ 2002లో తీసుకురావటం జరిగింది. సర్ఫేసీస్ అంటే ద సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ చట్టాన్ని, సర్ఫేసీ యాక్ట్ని 2002లో తీసుకురావటం జరిగింది. దీని కింద ఉన్నటువంటి సెక్షన్ 2 క్లాజ్ 1 ఏదైతే ఉందో ఇది ARCలను సెటప్ చేయటం గురించి మాట్లాడుతుంది. 2021-22 బడ్జెట్లో భాగంగా ARCs ఏవైతే ఉన్నాయో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ కింద ఎలాంటి ఈక్విటీని కూడా సెంటర్ అనేది తీసుకురాదు అనేసి చెప్పటం జరిగింది. అంతేకాకుండా బ్యాడ్ బ్యాంక్ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేయటం జరిగిందనమాట. యూనియన్ బడ్జెట్ 2021లో భాగంగా ప్రైవేట్ మరియు పబ్లిక్ లెండర్స్కి సంబంధించి ఈ బ్యాడ్ బ్యాంక్ అనే దాన్ని తీసుకురావటం జరిగింది. ఈ బ్యాడ్ బ్యాంక్ అనేది లెండర్స్ నుంచి టాక్సిక్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్వైర్ చేసుకొని లోన్ రికవరీని వాటి అంతటా అవే చేసుకోవటం జరుగుతుందనమాట. దాని ద్వారా లెండింగ్కి సంబంధించి ఏవైతే బుక్స్ ఉంటాయో, ఏవైతే అసెట్స్ ఉంటాయో వాటిని క్లియర్ చేయటం జరుగుతుంది. దీని ద్వారా బ్యాలెన్స్ షీట్స్ అన్నీ క్లియర్ చేసేసి క్రెడిట్ గ్రోత్ అనే దాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఈయనని తిరిగి దేశానికి తీసుకొచ్చేటటువంటి విషయంలో భారత్కి నిర్ణయాత్మకమైనటువంటి విజయం అనేది లభించింది. బ్రిటన్లో ఉన్నటువంటి వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ జడ్జి అయినటువంటి శామ్యూల్ గూజీ ఈ కేసు మీద తీర్పునివ్వటం జరిగింది. నీరవ్ మోదీని భారత్కి అప్పగించేందుకు ఆయన ఏ అడ్డంకులు లేవు అనేసి స్పష్టం చేయటం జరిగింది.
దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 2020లో ఏ రెండు బ్యాంకులని పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు? 2020 ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వచ్చిందనమాట. ఏ రెండు బ్యాంకుల్ని పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు? ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఓబీసీ అంటాము, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, ఈ రెండింటినీ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకులో మర్జ్ చేయటం జరిగింది. ఈ మర్జర్ అన్నది 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ద్వారా సెకండ్ లార్జెస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్గా పిఎన్బి అనేది అవతరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డి విటమిన్ అనేది మన శరీరంలో రోగ నిరోధకత అనేది పెంచుతుంది. దాని ద్వారా డి విటమిన్తో కోవిడ్-19 మహమ్మారికి కూడా చెక్ పెట్టవచ్చు అనేసి తెలంగాణలోని గాంధీ నిమ్స్ వైద్యులు చెప్తూ ఉన్నారు. డి విటమిన్ ఏంటి? క్యాల్సిఫెరాల్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఈ డి విటమిన్ అనేది సూర్యుడి నుంచి నేరుగా మన శరీరంలో తయారయ్యేటటువంటి విటమిన్ అనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రతి వ్యక్తిలో 1 మిల్లీమీటర్ రక్తంలో ఎన్ని నానోగ్రాముల డి విటమిన్ అనేది ఉండాలి? ఎన్ని నానోగ్రాములు? 30 నానోగ్రాముల నుంచి 100 నానోగ్రాములు. 100 నానోగ్రాముల వరకు 1 మిల్లీమీటర్ రక్తంలో డి విటమిన్ అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉండాలి. అయితే దాదాపు 94% మందిలో ఇది 30 నానోగ్రాముల కంటే తక్కువగా ఉంది అనేసి నిమ్స్ వైద్యులు గుర్తించారు. విటమిన్ డిని తగినంతగా అందిస్తే కరోనా రోగులు కోలుకుంటారా లేదా అనేటటువంటి అంశం మీద గాంధీ నిమ్స్ హాస్పిటల్స్ వైద్యులు సంయుక్తంగా ఒక పరిశోధనని నిర్వహించారు. ఇందులో డి విటమిన్ గనక 1 మిల్లీమీటర్ రక్తంలో 60 నానోగ్రాములు దాటితే రోగ నిరోధక శక్తి అనేది పెరగడంతో పాటు ఆటో ఇమ్యూనిటీ ప్రభావం అనేది కూడా తగ్గిపోతోంది. కాబట్టి డి విటమిన్తో కరోనా మహమ్మారికి చెక్ పెట్టవచ్చు అనేసి గాంధీ నిమ్స్ వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశ జీడిపి వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2021-22లో 13.7% వృద్ధి రేటును అందుకోగలదు అనేసి మూడీస్ సంస్థ చెప్తోంది. మూడీస్ అనేది ఒక గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ సంస్థ అన్నమాట. గత ఏడాది నవంబర్లో భారత జీడిపి అనేది ఈ సంవత్సరం -10.6%గా ఉండొచ్చు అనేసి మూడీస్ అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం 10.8% వృద్ధి రేటును అందుకోవచ్చు అనేసి చెప్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం -7%గా మన భారత జీడిపి అనేది ఉండొచ్చు అనేసి మూడీస్ సంస్థ చెప్తోంది. క్వశ్చన్ చూడండి. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా ప్రకారం 2021-22లో భారత వృద్ధి రేటు ఎంత శాతానికి చేరుకోగలదు? 13.7% వృద్ధికి చేరుకోగలదు అనేసి మూడీస్ సంస్థ అంచనా వేసింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధ మత మార్పిడి నిరోధక బిల్లు 2020ని ఆమోదించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఉత్తరప్రదేశ్. లవ్ జిహాద్ని నిరోధించేలాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టంతో ముందుకు వస్తాము అనేసి యూపీ ముఖ్యమంత్రి చాలాసార్లు ప్రకటించారు. ఒక్క యూపీ మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా ఇప్పటికే ఇలాంటి మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చాయి. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి అత్యాధునిక వికలాంగ విమాన రికవరీ కిట్ని ప్రారంభించిన దక్షిణాసియా మొట్టమొదటి విమానాశ్రయం ఏది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.